ఇంటి దగ్గరే ఉంటూ ఎంతో కొంత సంపాదించాలన్న ఆలోచన చాలా మంది మహిళలకు ఉంటుంది. ఆ అవకాశం అందరికీ రాదు. అలాంటి వారి కోసమే అండగా నిలిచింది విజయవాడలోని కేబిఎన్ కళాశాల. కుటుంబాలు వదిలి ఉద్యోగాలు చేయలేని మహిళలకు తోడుగా ఉంది. చిన్న చిన్న పనులతో స్వయం ఉపాధి పొంది ఆర్థిక స్వావలంబన సాధించడానికి తోడ్పడింది. మరి ఆ కళాశాల మహిళలకు కల్పిస్తున్న ఉపాధి మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం. కుటుంబాన్ని చూసుకుంటూ ఉద్యోగం చేయడం చాలా కష్టతరమైన పని. ఉద్యోగం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాలి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ ఇంటి పనులు చూసుకోవాలి. దీంతో సమయం సరిపోక భర్తలు అంగీకరించక ఎంతో మంది ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు. ఫలితంగా కుటుంబ నిర్వహణలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మీరు చూస్తున్నది విజయవాడలోని కేబిఎన్ కళాశాల. విద్యార్థులకు పాఠాలతో మహిళలకు బతుకుదెరువు కూడా నేర్పించాలి అనుకున్నారు ఇక్కడ అధ్యాపకులు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే మహిళా సాధికారత విభాగం. 2006లో ప్రారంభించిన ఈ సెల్ క్రమక్రమంగా ఉపాధిని కల్పించింది. 2015లో యూనియన్ గ్రాంట్స్ కమిషన్ విమెన్ ఎంపవర్మెంట్ సెల్ పనితీరును గుర్తించి విమెన్ స్టడీ సెంటర్గా మార్పు చేసింది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడాను అండి వేసవిలో ఉచిత శిక్షణ తరగతులు జరుగుతాయండి. దాంట్లో ప్రతి సంవత్సరం కూడా 10 నుంచి 15 మహిళా కోర్సులు ఏర్పాటు చేయడం అయినది. ఈ మహిళల కోర్సులు అనేవి కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే కోర్సులు అనమాట. 4 నెలలు అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తాము. ఈ సర్టిఫికేట్ కూడా రీసెంట్గా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో కూడా వాళ్ళు ఆ సర్టిఫికేట్ను ఉపయోగించుకొని కుట్టు శిక్షణ నేర్చుకున్నందుకు గాను వాళ్ళు మిషన్లకి అప్లై చేసుకున్నారండి. తీరిక వేళలను అర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఈ మహిళలు. నైపుణ్యాలను మంచి శిక్షణ ద్వారా అవకాశాలుగా మలుచుకుంటున్నారు. ఎక్కువ పనిభారం లేకుండా చక్కని జ్ఞానం పెంపొందించుకుని స్వీయ అభివృద్ధి, సంపాదనతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏటా వేల మంది ఔత్సాహిక అతివలకు ఆర్థిక స్వావలంబన అందించేందుకు కేబిఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన విమెన్ స్టడీ సెంటర్ కీలక పాత్ర పోషిస్తోంది. మేడం గారు మాకు మా పిల్లల మెజర్మెంట్లు అవన్నీ తీసుకొని వస్తే కటింగే కానీ ఏమైనా సరే ఆమె నీట్గా కొలతలు దాన్ని బట్టి మెజర్మెంట్ మట్లు ఇలా కట్ చేసుకోండి అని చెప్పి డ్రా చేస్తారు. డ్రా చేసి దాన్ని బట్టి మేము గీసుకొని కొలతలు బట్టి డ్రా చేసి అవి కటింగ్ చేసుకొని వెళ్తాం సార్. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అవి మళ్ళీ కుట్టుకొని మిషన్ ఇంటికాడ ఇక్కడికి వచ్చి కుట్టుకొని మేడం చెప్తారు ఇలా చేయండి అలా చేయండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము దాన్ని బట్టి చేసుకుంటున్నాం. మా పిల్లలకే కానీ మా చుట్టాలకే కానీ ఎవరికైనా సరే చక్కగా నీట్గా కుట్టి మా కాళ్ళ మీద మేము కుట్టుకుండేటట్టుగా చేస్తున్నారండి. నేను బీటెక్ చదివాను. నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నప్పుడు నాకు దీని గురించి తెలిసింది. నేను ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాను. మేడం చాలా బాగా చెప్తున్నారు. ప్రతిదీ డీటెయిల్గా ఎలా కట్ చేయాలి ఏంటి, 1కి 4 సార్లు అర్థం కాకపోయినా ప్రతిదీ వివరంగా బాగా చెప్తున్నారు. మాకు బయట కుట్టించుకోవాలంటే ఎక్కువ అవుతుంది, కానీ ఇలా మాకు ఇది ఇలా పెట్టి ఇలా ఉచితంగా చెప్పడం అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. వేసవిలో ప్రత్యేక తరగతుల ద్వారా తీరిక సమయాలలో శిక్షణ తీసుకుంటున్నామని చెబుతున్నారు ఈ మహిళలు. ఇంటి వద్ద ఉంటూనే నేర్చుకున్న దాంతో ఆదాయం పొందేందుకు అవకాశం దొరికిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 15 కోర్సులలో శిక్షణ తీసుకుంటున్నారు. ప్రధానంగా కంప్యూటర్ అప్లికేషన్స్, గ్రాఫిక్స్ డిజైనింగ్, మగ్గం వర్క్స్, బ్యూటీషియన్, ఫ్యాషన్ స్టైలింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో శిక్షణ పొందేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. బాగుందండి, బాగా నేర్పిస్తుంది. జ్యువెలరీ, నెక్ పీసెస్, ఒకటి బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ అన్నీ నేర్చుకుంటాం. అంటే సేల్ చేయడానికి, ఇంట్లో ఉండి సేల్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు కొనాలన్నా చాలా రేట్లు ఉన్నాయి కదా బయట, అలా కాకుండా మన చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే. 100 రూపాయల దరఖాస్తు రుసుము మినహా శిక్షణ కాలంలో ఈ సంస్థ ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. దీంతో నిరుపేదలతో పాటు
మధ్యతరగతి యువతులు, వివాహితులు శిక్షణలో చేరుతున్నారు. వీరికి టైలరింగ్, స్కూటీ డ్రైవింగ్ శిక్షణ ఏడాది పొడవునా నిర్వహిస్తున్నారు. టైలరింగ్ కోర్సు పూర్తి చేసిన వారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా ఆర్థిక ప్రయోజనం కూడా పొందుతున్నారు. మేడం ఒక మోడల్ చెప్పారు, మేము 4-5 మోడల్స్ చేసుకున్నామండి. అంటే కాస్ట్ బంగారం అయితే మనం కొనలేం కదండి, ఇంత తక్కువలో అంటే 4-5 మోడల్స్ వేసుకోలేం కదా. ఇదైతే కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, 4-5 రకాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులో బేసిక్స్తో పాటు డీటీపీ ఆపరేటింగ్లోనూ శిక్షణతో ఫ్లెక్సీలు, కరపత్రాలు, గోడ పత్రికల డిజైనింగ్లలో రాణిస్తూ ఉపాధి పొందుతున్నారు ఈ మహిళలు. శిక్షణ పొందిన వీరికి వీలున్నంత వరకు కళాశాలలోనే యాజమాన్యం ఉపాధి కల్పిస్తోంది. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే దుస్తులు కుట్టి ఈ పనినే వ్యాపారంగా మలుచుకోవాలనే భావనతో ఎక్కువ మంది ఎంతో శ్రద్ధగా శిక్షణ పొందుతున్నారు. ఇన్కమ్ అంటే మనం చేసే పనిని బట్టి సార్. అంటే మ్యారేజ్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది, కొన్ని చిన్న ఫంక్షన్స్ అందరికి ఒకే అమౌంట్ అనేది చెప్పలేము. కాకపోతే మ్యారేజ్ని బట్టి అమౌంట్ ఉంటుంది. అలా బాగానే జరుగుతుంది. ప్రస్తుతం మంత్లీ వచ్చి 10K, 15, 20 మ్యారేజ్ని బట్టి. ఎక్కువ మ్యారేజెస్ ఉంటే ఎక్కువ మనీ వస్తాయి. అలాగే చాలామందికి ఉపయోగపడినట్టు ఉంటున్నాము. హోమ్ సర్వీస్ చేస్తాం మేము. అన్ని దుస్తులు, జ్యువెలరీ, డిజైనింగ్స్, పెయింటింగ్స్లో శిక్షణ తీసుకున్న వారంతా వారు తయారు చేసిన వాటిని మిత్రులు, బంధువులు ఆన్లైన్ ద్వారా ప్రచారం చేస్తూ వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకుంటున్న వారంతా తాము ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా రాణిస్తున్నామని చెబుతున్నారు. ఇళ్ల వద్దకే మేకప్ సర్వీసును అందిస్తూ నెలకు 10,000 నుంచి 25,000 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు. మహిళలకు శిక్షణ అనంతరం విమెన్ స్టడీ సెంటర్ సర్టిఫికెట్ అందిస్తున్నారు యాజమాన్యం. బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు, ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్వయం పథకాలను అందిపుచ్చుకునేందుకు ఈ ధృవపత్రాలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయని మహిళలు చెబుతున్నారు. అయితే ఇంతవరకు 30,000 మంది మహిళలు శిక్షణ పొందారని, తమ శిక్షణలకు లభిస్తున్న ఆదరణతో మరిన్ని కొత్త కోర్సులను ప్రారంభిస్తామంటున్నారు యాజమాన్యం.